అందరికీ వందనాలు. వాక్యాన్ని చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 19 నుండి 24 వరకు. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం నుండి 24వ వచనం వరకు. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల, ప్రిస్కిల్ల అను వారును వారి ఇంటనున్న సంఘమును ప్రభునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని మీరు ఒకరికి ఒకరు వందనములు చేసుకునుడి. పౌలను నేను నా చేతితోనే వందన వచనము వ్రాయుచున్నాను. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. క్రీస్తు యేసునందుల నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక. ఆమేన్. ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు. మీ లేఖన భాగాన్ని మాకు ఆశీర్వదించండి. మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీ వాక్య భావాన్ని గ్రహించే కృప మాకు దయచేయండి. ఉత్తరం ముగింపులో వ్రాసిన ముగింపు పొడి పొడి మాటల్లా అనిపిస్తున్నప్పటికీ ఇవి కూడా మీ పరిశుద్ధాత్మ ప్రేరేపితమై మీరు వ్రాయించినవే. అందువల్ల దీంట్లో నుంచి మేము నేర్చుకోవాలని మీరు ఉద్దేశించిన సంగతులు మాకు నేర్పండి. దీన మనసుతో మీ వాక్యంలో పొల్లు కూడా పోదు అని, ప్రతి మాట మీ నోటి నుంచి వచ్చింది అని, మాకు ప్రయోజనమని అంగీకరిస్తూ దీన మనసుతో నేర్చుకోవాలని ఉద్దేశిస్తూ ఉన్నాం. మమ్మల్ని కరుణించండి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మాతో మాట్లాడండి. మీ వాక్యం ద్వారా ఈరోజు మేము మేలు పొంది వెళ్ళినట్లు చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈరోజు కొంత మీరు ఓపిక పట్టాలి. బయట రోడ్డు పని జరుగుతుంది కదా, అందువల్ల ఆ మిల్లర్లు అవి శబ్దం వస్తాయి. అందువల్ల ఆ డోర్స్ వేస్తే బయట మైక్ పెట్టండి, డోర్స్ వేయండి. కిటికీ తలుపులు కూడా వేయండి. ఇక్కడ కిటికీ తలుపు తీసింది. పౌలు తన ఉత్తరాన్ని దాదాపు అన్ని ఉత్తరాలని కూడా కృప అనే అంశంతో ప్రారంభిస్తాడు. కృప అనే అంశంతోనే ముగిస్తాడు. 1 కొరింథీ 1:3 కూడా మనం అదే చూస్తాం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. అలాగే 16:23 అంటున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక అని. కృప అనే అంశం పౌలుకు చాలా ప్రియమైంది. మనకు కూడా ప్రియమైందై ఉండాలి. మన భక్తికి ఆధారం, మన విశ్వాసానికి మూలం, మన ఏర్పాటుకు కారణం దేవుని కృపే. అందువల్ల పౌలుకు చాలా ప్రియమైన అంశం ఇది. దేవుడు కృపగలవాడు. ఆ కృప మనకు తోడై ఉండడం మనకు అత్యంత మేలు అని చెప్పడం. అలాంటి కృపగల దేవుడు మీకు తోడై ఉండునుగాక, లేదా కృప, దేవుని కృప మీకు తోడై ఉండునుగాక అని ప్రారంభించి ముగిస్తూ ఉన్నాడు. ఈ ముగింపు మాటలు చాలా విలువైనవి. సాధారణంగా ఉత్తరం రాసేటప్పుడు వాళ్ళని అడిగాని చెప్పి, వీళ్ళని అడిగాని చెప్పు అని ఏవేవో పొడి మాటలు చెప్పి ముగిస్తారు. కానీ నేను ఇందాక ప్రార్థనలో ప్రస్తావించినట్టు ప్రతి పదం కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపితమై దేవుడు రాయించిందే. అందువల్ల దీన్ని కూడా మనం ధ్యానించవలసిందే. దానివల్ల కూడా ఎంతో మేలు మనం పొందగలం. విధేయతతో, దీనత్వంతో నేర్చుకోవాలని కూర్చుంటే ప్రతి పదం కూడా మనతో మాట్లాడుతుంది. ప్రతి పదం ప్రయోజనకరంగానే నేర్చుకోవచ్చు. ఆఖరికి ఆమేన్ అనే పదం ద్వారా కూడా ఎంతో నేర్చుకోవచ్చు. అందువల్ల ఈ ముగింపు మాటలను మనం శ్రద్ధగా, వరుసగా ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. అంతకుముందు వారాల్లో 14వ వచనానికి ధ్యానం చేసుకున్నాం. మీరు చేయు కార్యములన్నీ
ప్రేమతో చేయుడి అని. అలా ఎలా చేస్తున్నారో ఎవరెవరు అనేది వివరిస్తూ స్టెఫెనింటి వారు ప్రథమ ఫలం అంటే చాలామంది నమ్ముకున్న తర్వాత వారిని చూసి నమ్ముకోవడం తేలికే, కానీ మొట్టమొదట ఈ క్రీస్తు మార్గంలోనికి హింసల మధ్య త్యాగపూరితంగా రావడం సవాలుతో కూడింది. అలాంటి పరిస్థితుల్లో వారు ఎంత ధైర్య సాహసాలతో స్టెఫెనింటి వారు ప్రభు నమ్ముకున్నారో, ఆ కృపను బట్టి దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని పట్ల ప్రేమను ఎలా చూపిస్తాం? దేవుడు కనబడ్డే కదా, కాబట్టి కనబడి ఆయన బిడ్డల పట్ల ప్రేమను కుమ్మరిస్తూ ఉన్నారు. అందువల్ల ఏం రాస్తుంది? వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించేసుకున్నారు. ఆ రీతిగా మనం కూడా కృతజ్ఞతతో పరిశుద్ధులకు పరిచర్య చేయడం అనేది మన ప్రేమను వ్యక్తపరచడం అని చెప్పుకున్నాం. అంతేకాదు అలా పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి దేవుని పట్ల కృతజ్ఞతతో తాము అప్పగించుకున్నటువంటి వారికి, అలాగే పనులు సహాయం చేస్తూ ప్రయాసపడుతూ ఉండే వారికి అందరికీ కూడా మనం విధేయులమై ఉండాలి. సంఘ నాయకత్వానికి కాదు లోబడవలసింది, దేవుని పనికి తమను తాము అప్పగించేసుకున్నటువంటి మంచి నమ్మకమైన పనివారు అందరికీ మనం విధేయులమై ఉండాలి. అప్పుడే సంఘంలో ఐక్యత మనకు సాధ్యమవుతుంది. పౌలు అధికారంతో ఆజ్ఞాపించగలడు, కానీ బ్రతిమాలుతున్నాను అంటూ ఉన్నాడు. ఆయన ప్రేమ, ఆయన దీనత్వం ఇక్కడ కనబడుతుంది. స్టెఫను, ఫోర్మునాతు, అఖాయికు అని వారు వచ్చినందుకు సంతోషిస్తూ ఉన్నాడు. వారు కొరింథీ సంఘం నుంచి ఎఫెసీ పట్టణంలో పౌలు ఉన్నప్పుడు అక్కడికి ఆయన చూడడానికి వచ్చారు. వారిని బట్టి పౌలు సంతోషించాడు. అలాంటి వారిని సన్మానించమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి నమ్మకమైనటువంటి పనివారికి, ప్రభు పనిలో ఉన్నటువంటి నమ్మకమైన పనివారికి లోబడాలి, విధేయత చూపించాలి అంటే వారి పట్ల మనకు గౌరవం ఉండాలి. సన్మానిస్తేనే లోబడతాం. కాబట్టి దేవుని పనిలో నమ్మకస్తులను మనం సన్మానించాలి అని చెప్పుకున్నాం. ఇక పౌలు మిగిలిన వచనాల్లో రాసిన సంగతులు ఏంటి అంటే, ఆసియాలోని సంఘాల వారు కొరింథీ సంఘం మీకు వందనాలు చెబుతున్నారు అన్నాడు. మీరు గమనించండి, వందనములు అన్న పదం ఎన్నిసార్లు రాస్తుంది ఈ 6 వచనాల్లో? సరిగ్గా చదవండి. 5 సార్లు రాశాను. నిజానికి ఆసియా సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు అన్నాడు కదా. ఆసియా ప్రాంతంలో ఉండేటువంటి పట్టణాల్లో రాజధాని ఎఫెసీ పట్టణం. ఎఫెసీ పట్టణంలో ఉండే ఈ ఉత్తరాన్ని కొరింథీ సంఘానికి వ్రాసి పంపించాడు. కాబట్టి తను ఏ సంఘంలో అయితే ఉండి కొరింథీ పట్టణానికి, అక్కడ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడో, ఈ సంఘం తరపు వందనాలు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఆసియా సంఘముల వారు, దాంట్లో క్యాపిటల్ ఎఫెసీ సంఘాల వారు మీకు వందనాలు చెప్తున్నారు అన్నాడు. అంటే ఇదేదో చూడండి, ఒక్కొక్కసారి అందరిని అడిగాని చెప్పండి అంటారు. అందరంటే ఎవరు? అందరిని అడిగానని చెప్పండి. సాధ్యమే? అది కాదు. అలా కాకుండా ఒక్కొక్కసారి మనం ఏదో మంచితనం కోసం అందరిని అడిగాని చెప్పమన్నారండి, లేకపోతే అందరిని అడిగాని చెప్పండి అని మాట వరుసకు అంటూ ఉంటాం. అలా కాకుండా ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి ముఖ్యులు కొరింథీ సంఘం పట్ల పౌలుకు ఉండే శ్రద్ధ వారికి ఉండి, పౌలు నువ్వు ఉత్తరం రాసినప్పుడు కానీ, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు కానీ, మేము వారి గురించి శ్రద్ధ వహిస్తూ, వారి గురించి చింతిస్తున్నాం, వారి గురించి ప్రార్థిస్తున్నాం అన్న సంగతి వారికి తెలియజేయి అని అడిగి ఉంటారు. అందుకే ఆసియా సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు అన్నాడు. మీరు గమనిస్తే ఎఫెసీ సంఘంలో ఉండేటువంటి ఈ వందనాలు తెలియజేసినటువంటి వారికి కొరింథీ సంఘస్థులు పరిచయస్తులు కాదు, ముఖం చూసుకున్న వాళ్ళు కాదు వీళ్ళు. కానీ సత్యాన్ని ప్రేమించేవాడు, పవిత్రతకు కట్టుబడి ఉండేవాడు, ప్రభుని ప్రేమించేవారు. అలాంటి ప్రభుని ప్రేమించే వారిని చాలా ప్రేమిస్తారు, వారితో ప్రేమతో అతుకుబడి ఉంటారు. సత్యం మనల్ని ఐక్యపరుస్తుంది. రక్షకుడైన ప్రభు ఎక్కడెక్కడ వాళ్ళనో మనల్ని ప్రేమతో బంధిస్తూ ఉంది. అపరిచితులుగా లేరిక తోటి విశ్వాసులు ఎక్కడున్నా సరే
దూరం అవ్వచ్చు, సాంప్రదాయాలు వేరవ్వచ్చు, దేశాలు వేరవ్వచ్చు, ప్రాంతాలు వేరవ్వచ్చు. దేవుని బిడ్డలు అనగానే మనకు ఏదో తెలియని ప్రేమ, శ్రద్ధ, వారి పట్ల ఆప్యాయత కలుగుతాయి. ఎందుకు? ఒకటే తండ్రి, మనమందరం ఆ తండ్రి బిడ్డలం కాబట్టి. ఆ రీతిగా ఆసియాలోని సంఘాల వారు కొరింథీ సంఘానికి వ్యక్తిగతంగా తెలియకపోయినా వారు వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ఇతర విశ్వాసుల కోసం ప్రార్థించి, ప్రోత్సహించి వారికి ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి. అంటున్నాడు, అకుల ప్రిస్కిల అను వారును వారి ఇంట ఉన్న సంఘమును ప్రభునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు అంటున్నాడు. అకుల ప్రిస్కిలల గురించి అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు మనం చూస్తాం. అపోస్తల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి వద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. సో ఇటలీ నుంచి వారు క్రొత్తగా వచ్చారు. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించాడు. అక్కడ వచ్చిన హింసలను బట్టి వారు గ్రీకు దేశంలో ఉండేటువంటి కొరింథీ పట్టణానికి వచ్చారు. పౌలు అక్కడికి వచ్చినప్పుడు వారిని కనుగొని వారి దగ్గరికి వెళ్ళాడు. ఒకటే వృత్తి, డేరాలు కుట్టడం అనే వృత్తి. కాబట్టి వారు కలిసి పని చేసేవారు. పౌలు స్వహస్తాలతో కష్టపడి సంఘాల మీద తను భారంగా ఉండకూడదని తనకును తనతో ఉన్నవారికి పోషణ నిమిత్తం, ప్రయాణ ఖర్చుల నిమిత్తం డేరాలు కుట్టి జీవనోపాధి చేసుకుంటూ సువార్త ప్రకటించేవాడు. కాబట్టి అలా పౌలుతో కలిసి పని చేసినటువంటి వాళ్ళు. కొరింథీలో కదా, కొరింథీ పట్టణంలో పౌలు ఎంతకాలం ఉన్నాడు? సంఘం ప్రారంభించిన క్రొత్తలో 11వ వచనం, వారి మధ్య దేవుని వాక్యం బోధించు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించింది. 18 నెలలు. కాబట్టి ఎక్కడున్నాడు? అకుల ప్రిస్కిల వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. వారు పౌలుతో జత పని వారిగా సువార్త పనిలో ప్రయాసపడినటువంటి వాళ్ళు. ఆ కొరింథీ పట్టణం నుంచి వారు పౌలుతో ఎఫెసుకు వచ్చారు. 18వ అధ్యాయం 18, 19 వచనాలు చూడండి. పౌలు ఇంకనూ బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడినందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకుని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరాను. ప్రిస్కిల అకుల అనువారు అతనితో కూడా వెళ్ళి వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రం సమాజంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. కాబట్టి కొరింథీ పట్టణంలో పౌలుతో పాటు 18 నెలలు సేవలో సహకరించి పౌలుతో పాటు ఎఫెసీ పట్టణానికి వచ్చారు. అక్కడ స్థిరపడ్డారు అకుల ప్రిస్కిలలు. వాళ్ళు వాక్యంలో పౌలుతో పాటు పరిచర్లు ఏకీవించిన దాన్ని బట్టి వారికి ఎంత సువార్త మీద గ్రహింపు కలిగింది అంటే 24 నుంచి చూడండి. అలెక్సింద్రియ వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభువు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మని తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్నవాడైనను యేసుకు వచ్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజంలో ధైర్యంగా మాట్లాడను ఆరంభించాను. అతడెవరు? విద్వాంసుడు, లేఖనములందు ప్రవీణుడు, ఆత్మయందు తీవ్రపడి యేసుకు వచ్చిన సంగతులు వివరంగా చెప్పి బోధిస్తూ ఉన్నాడు, ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. 26 చూడండి. ప్రిస్కిల అకుల విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరిపూర్తిగా అతనికి విశదపరిచేది. తమకి సువార్త మీద ఉండేటువంటి పూర్తి గ్రహింపును ఒక విద్వాంసుడు లేఖనాల్లో అలాంటి వ్యక్తికి కొన్ని విషయాల్లో ఇంకా గ్రహింపు రాలేదని ఇంటికి పిలిచి ప్రేమతో వ్యక్తిగతంగా దేవుని విషయాలు మరిపూర్తిగా విశదపరిచారు. వీళ్ళు ఏం చేశారో తెలుసా? 1 కొరింథీ 16:19 ప్రకారం అకుల ప్రిస్కిల వారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు
చెప్పుచున్నారు అంటున్నాడు. వారి ఇంట ఏముందట? సంఘం ఉందట. ఎవరింట? అకుల ప్రిస్కిల్లలు అనేటువంటి వారి ఇంట. కొరింథీలో ఉన్నప్పుడు పౌలు వారితో ఉండేవాడు. ఎఫెసుకు వచ్చిన తర్వాత అప్పుల్లో అనేటువంటి బోధకునికి దేవుని మార్గం మరి విశదంగా వివరించారు. అక్కడ తమ ఇంట అనేక మందికి ఆశ్రయం ఇచ్చి, ఆతిథ్యం ఇచ్చి, సువార్తను వారికి తెలియజేస్తూ వారి ఇంట ఒక సంఘాన్నే ఏర్పాటు చేసేసారు. వీరు పౌలుకు చాలా ప్రియమైనటువంటి వాళ్ళు. అంతేకాదు కొరింథీయులకు బాగా సుపరిచితులు. 18 నెలలు పౌలుతో పాటు పరిచర్యలో ఏకీవించారు కదా. కాబట్టి పౌలు ఎఫెసు పట్టణంలో ఉంటూ కొరింథీ సంఘానికి వ్రాస్తూ వారికి తెలిసినటువంటి అకుల ప్రిస్కిల్లల గురించి, వారి ఇంట ఉండే సంఘాన్ని గురించి ప్రస్తావిస్తూ వారు మీకు అనేక వందనాలు చెబుతున్నారు అని కొరింథీ సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆది సంఘంలో విశ్వాసుల గృహాలు క్రైస్తవ కార్యక్రమాలకు చాలా అనువైనవిగా, ప్రయోజనకరమైనవిగా ఉండేవి. మన గృహాలు కూడా దేవుని పని కోసం కేంద్రాలుగా ఉండాలి. ఆది సంఘంలో చూడండి ఏమేమి జరిగేదో. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం. అపోస్తల కార్యాలు 2:46. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందంతో నిష్కపటమైన హృదయంతో ఆహారము పుచ్చుకొనుచుండు. ఇంటింట ఆహారం పుచ్చుకుంటూ ఉన్నారు. కాబట్టి కలిసి భోజనం చేయడానికి, విశ్వాసులందరూ కలిసి భోజనం చేయడానికి విశ్వాసుల గృహాలే ప్రయోజనకరంగా ఉండేవి. అంతేకాదు 5వ అధ్యాయం 42వ వచనం చూడండి. 5వ అధ్యాయం 42వ వచనం. ప్రభు శిష్యులు ఏం చేసేవారు అంటే ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండేది. అంటే బోధించడానికి, ప్రకటించడానికి క్రైస్తవ గృహాలు ఉపయోగపడేవి. అంతేకాదు 10వ అధ్యాయం 23 చూడండి. మరునాడు అతను లేచి వారితో కూడా బయలుదేరిన యొప్పేవారు అయిన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారి కైసరులో ప్రవేశించింది. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండేను. అక్కడికి వచ్చి కొర్నేలి ఇంట్లో పేతురు ఏ మాటల చేత వారు రక్షణ పొందుతారో ఆ రక్షణ సువార్తను కొర్నేలి ఇంటిలో అక్కడ సమకూడిన అతని బంధువులు, స్నేహితులకు బోధించాడు. గృహాలు ఎలా ఉపయోగపడేవో చూడండి. 20వ అధ్యాయం 7వ వచనం చూడండి. అపోస్తల కార్యాలు 27. ఆదివారం రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండను. వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడ గదిలో అనేక దీపములు ఉండెను. ఒక మేడ గదిలో, ఒక ఇంటిలో ఒక మేడ గదిలో అనేక దీపాలు ఉండగా రాత్రంతా పౌలు ఆ ఇంట్లో ఉన్నటువంటి వారికి వాక్యాన్ని బోధించాడు. ఇక ఆఖరిగా పౌలు 28వ అధ్యాయం 23వ వచనంలో మీరు చూస్తే అతనికి ఒక దినం నియమించి అతని బస్సులోనికి అతని వద్దకు అనేకులు వచ్చి ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యం గురించి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు మోషే ధర్మశాస్త్రంలో నుండి, ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తి యేసుని గురించి వివరంగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. తన ఇంట్లో పౌలు తన దగ్గరకు తను చూడడానికి వచ్చిన వారందరికీ యేసుని గురించి సాక్ష్యం ఇస్తూ, బోధిస్తూ వారిని ఒప్పిస్తూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవ గృహాలు సహవాసానికి, ఆరాధనకు, ఆతిథ్యానికి, వాక్యం బోధించి ప్రకటింపబడ్డానికి నిలయాలుగా ఉండడం ఆ గృహాలు ఎంత ధన్యమైనవో ఆలోచించండి. అకుల ప్రిస్కిల్లా అనేటువంటి వారి ఇంట ఉన్న అలాంటి హౌస్ చర్చ్ తరపున పౌలు వందనాలు కొరింథీ సంఘానికి తెలుపుతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి క్రైస్తవ గృహం కూడా ప్రేమ, ఆప్యాయతలతో అవసరం ఉన్న వారికి ఆతిథ్యం ఇవ్వాలి.
మన గృహాల దగ్గరకు ఇతర విశ్వాసులు వచ్చి ప్రోత్సహింపబడాలి, ఆదరింపబడాలి, వాక్యాన్ని వినగలగాలి. మన గృహాల్లో మన గృహాలు అలా ఉన్నాయా పరీక్షించుకుందాం. అకుల ప్రిస్కిలలు ఎంత యోగ్యులో చూడండి. వారు వృత్తి వారు చేసుకుంటూ ఉన్నారు, డేరాలు కొడుతూ. కానీ ప్రభు పనిలో పౌలు లాంటి వారితో కలిసి సహకరిస్తూ, కలిసి పనిచేస్తూ, అప్పుల్లో లాంటి వారికి ఇంకా పూర్తిగా వివరిస్తూ వారి ఇంట ఒక సంఘాన్ని స్థాపించారు. దేవుడు వారి పేరును ప్రస్తావించేటట్లు పౌలును ప్రేరేపిస్తున్నాడు అంటే వారి ద్వారా మనం ఎంత నేర్చుకోవాలో ఆలోచించండి. సహోదరులు అందరూ మీకు వందనములు చెప్పుచున్నారు అన్నాడు. ఏదో ఒక్కొక్కళ్ళు కాకుండా సహోదరులు అందరూ కొరింథీ సంఘానికి వందనాలు చెప్తున్నారని రాస్తూ ఉన్నాడు. 21లో అన్నాడు, పౌలును నేను నా చేతితో నా వందన వచనము వ్రాయిచున్నాను అన్నాడు. తాను వందనాలు చెప్తున్నాడు, అనేక సహోదరులు వందనాలు చెప్తున్నారు అన్నాడు. అకుల ప్రిస్కిలలు మీకు వందనాలు చెప్తున్నారు, వారి ఇంటున్న సంఘం మీకు వందనాలు చెప్తుంది అన్నాడు. ఆశీర్వాద సంఘాల వారు మీకు వందనాలు చెప్తున్నారు అన్నాడు. ఇంతమంది మీకు వందనాలు చెప్తున్నారు అని చెబుతూ మీరు కూడా ఒకరికొకరు పవిత్రమైన ముద్దు పెట్టుకుని వందనం చేసుకోండి అంటున్నాడు. కాబట్టి విశ్వాసులు ఒకరిని ఒకరు శుభవచనాలు చెప్పుకొని, వందనాలు చెప్పుకొని ప్రేమను వ్యక్తపరచడం అనేది బైబిల్ బోధిస్తున్న పద్ధతి. విశ్వాసులమైన మనం ఇలాంటి ప్రేమతో ఉండవలసిందే. లోపల ప్రేమ ఉంటే సరిపోదు. ప్రేమ బాహ్యంగా దృశ్యమైన గుర్తులతో ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, సహవాసంలో దేవుని బిడ్డల మధ్య ప్రేమ బాహ్యమైన దృశ్యమైన గుర్తులతో ఉండాలి, రుజువులతో కూడిందిగా ఉండాలన్నమాట. 1 యోహాను 3:18 అంటాడు, మీ ప్రేమ మాటతోనూ నాలుకతోనూ మాత్రము కాక క్రియతోనూ సత్యముతోనూ ఉండాలి అన్నాడు. కాబట్టి సూచనలతో, గుర్తులతో, రుజువులతో కూడిందిగా క్రియాత్మకంగా ఉండాలి మన ప్రేమ. దానికి పౌలు ఒక ఆనాటి పద్ధతిని, ప్రేమకు సూచనగా ఉండే ఒక పద్ధతిని వారికి గుర్తు చేస్తున్నాడు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని మీరు ఒకరికి ఒకరు వందనములు చేసుకున్నది అని. మన వాక్యాన్ని పాటించాలా వద్దా? వాక్యంలో ఉన్న ప్రతిదీ పాటించాలా వద్దా? చెప్పండి. మరి వచనాన్ని ఏం చేద్దాం? సంఘ చరిత్రను కూడా మనం చూడాలి. ఆది సంఘం ఏం చేసింది, సంఘ చరిత్రలో భక్తులు దీన్ని ఎలా ఆచరించారు, ఇది సాంప్రదాయబద్ధంగా ఆనాటికే ఆ ప్రాంతానికే సంబంధించిందా, లేకపోతే అన్ని తరాల్లో ఉండే క్రైస్తవులకు వర్తించేదా, ఇది మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. నిజానికి ఆ రోజుల్లో సమాజ మందిరాల్లో పురుషులు పురుషుల్ని, స్త్రీలు స్త్రీలని బుగ్గ మీద కానీ నొసట మీద కానీ ముద్దు పెట్టుకునేవారు. అది ఆనాటి సాంప్రదాయం. ఇప్పటికీ మీరు గమనిస్తే ఇద్దరు ముస్లిమ్స్ కలిసినప్పుడు ఆఖరికి వాళ్ళ కార్లు గుద్దుకున్నా సరే వాళ్ళ తర్వాత దెబ్బలాడుకోకముందు వచ్చి బొగ్గ ఆంచి ముద్దు పెట్టుకుంటారు. అది వారి సాంప్రదాయం. పురుషులు పురుషుల్ని అలా ముద్దు పెట్టుకోవడం. అయితే ఇది పవిత్రమైన ముద్దు అంటున్నాడు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని మీరు ఒకరికొకరు వందనములు చేసుకున్నది అన్నాడు. ఈ మాట బైబిల్లో 4 సార్లు ప్రేమగల ముద్దు అని, మరొకసారి మొత్తం 5 చోట్ల ముద్దు పెట్టుకోండి విశ్వాసులు ఒకరినొకరు అని వ్రాసి ఉంది. చూడండి, రోమ 16:16,
రోమ 16:16 పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. 2 కొరింథీ 13:12. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికి ఒకరు వందనములు చేసుకొనుడి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. పవిత్రమైన ముద్దు పెట్టుకుని సహోదరులకు అందరికీ వందనములు చేయుడి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. 1 పేతురు 5:13. బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమ గల ముద్దుతో ఒకరికి ఒకడు వందనములు చేయుడి. సో పదే పదే పౌలు అలాగే పేతురు కూడా ముద్దుతో ఒకరికొకరు వందనాలు చేసుకోండి అని చెప్పాడు. ఆప్యాయతతో కూడిన ప్రేమకు చిహ్నంగా సహవాసంలో ఆ రోజుల్లో ప్రేమను ఈ రీతిగా యథార్థమైన ప్రేమతో ఒకరికొకరు ముద్దు పెట్టుకోవడం గురించి పౌలు రాస్తూ ఉన్నాడు. అలాంటి ప్రేమ ఈ రోజుల్లో తక్కువగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు. నేను ఒక రోజు 1 లేదా 2, 3, 4 వర్తమానాలు చెబుతూ ప్రతిరోజు ఎక్కడో చోట వాక్యం చెప్పా. 8 మందికి రహస్యంగా బాప్తీసాలు ఇచ్చా. అక్కడ నేను గమనించింది ఏంటంటే చాలా తెగించి ప్రభువును సేవించాలి. డోర్కి బయట హ్యాండిల్ ఉండదు. 4-5 డోర్ల లోపల రహస్యంగా కూడుకుంటారు. ఎవరన్నా పట్టుకోవడానికి వస్తున్నారని తెలిస్తే ఇక్కడ బెల్ నొక్కితే అక్కడ బైబిల్స్ దాసేస్తారనమాట. ఏదో పుట్టినరోజు పార్టీలాగో ఎలాగో చేసుకుంటారనమాట. అంత కష్టంలో వ్యతిరేకతలో వారు ప్రభువుని సేవించడానికి హింస అయినా సరే సమకూడుతున్నారు. చాలామందిని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడతారు. ఇప్పుడు కొంచెం పరిస్థితులు కొంచెం స్వేచ్ఛతో ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో చాలా దారుణంగా ఉండేది. అంతకుముందు ఇంకా దారుణంగా ఉండేది. బైబిల్ చూస్తే ఎయిర్పోర్ట్లోనే విసిరేసేవారు. అయితే నేను గమనించింది ఏంటంటే అక్కడ సహోదరులు ఎంత ప్రేమగా ఉండేవారు అంటే వాళ్ళే భోజనాలు వండుకుని మీటింగ్ అయిపోయాక మగవాళ్ళందరూ క్యాంపుల్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళే వడ్డించుకుని వాళ్ళే కడిగి వాళ్ళే చాలా ఆప్యాయతగా ఉండేవారు. వాళ్ళు హగ్ చేసుకుంటే వాళ్ళ స్వచ్ఛమైన క్రైస్తవ ప్రేమ కనబడుతుంది. వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చినా సరే ఎంత ఆప్యాయంగా ఎంత ప్రేమతో ఉండేదో. ఒక 2 నెలల తర్వాత నేను మస్కట్ వెళ్ళా. ఇక్కడున్నట్టే ఉంది అక్కడ కూడా. రాజకీయాలు లేకపోతే యాంత్రికం, ప్రేమ ఆప్యాయతలు లేకుండా ఏదో వెళతాం రావడం అన్నట్టుగానే ఉంది. కష్టం, శ్రమ, శత్రుత్వం, సువార్తను బట్టి వచ్చే హింస విశ్వాసుల్లో స్వచ్ఛమైన ప్రేమతో ఆప్యాయతతో ఉండేటట్లు చేసింది. కాబట్టి ఆది సంఘంలో కూడా ప్రభువును నమ్ముకున్నందుకు యెరూషలేము నుంచి చెదరిపోయినటువంటి విశ్వాసులు ఎక్కడ కలిస్తే అక్కడ వారి ప్రేమను వ్యక్తపరుస్తూ పవిత్రమైన ముద్దు పెట్టుకుని వ్యక్తపరిచేవారు. అయితే తర్వాత రోజుల్లో ఈ ముద్దు దుర్వినియోగం అవ్వడం వల్ల 6వ శతాబ్దంలో ఒక చర్చ్ కౌన్సిల్ ఏం చేసింది అంటే శవాలను ముద్దు పెట్టుకోవడం నిషేధించింది. అంటే ఇక ముద్దు ఎలాగలాగా దురాచారంగా మారిపోయిందో మనం కొద్దిగా ఊహించవచ్చు. ఇలాగే మరొక విషయం కూడా రద్దు చేయబడింది. అదేంటి అంటే పాదాలు కడగడం. ప్రభు నేను చేసినట్టు చేయమన్నాడు, కానీ నేను చేసిందే చేయమని అనలా. శిష్యులు భోజనం బల్ల దగ్గర ఉండి మనలో ఎవరు గొప్ప అని వారు పోటీ పడుతుంటే కొద్ది గంటల్లో సిలువ వేయబడబోయే ప్రభు భోజన బల్ల దగ్గర నుంచి లేచి తన పై వస్త్రం ప్రక్కన పెట్టి తువ్వాలు చుట్టుకుని నీళ్లు తీసుకెళ్ళి శిష్యుల పాదాలు
కడిగాడు. అన్నాడు, నన్ను వెంబడించడం అంటే ఇలా పోటీ పడడం కాదు, గొప్పల కోసం తగ్గించుకొని ఉపచారం చేయడం అని స్పష్టంగా వారికి పాఠం కళ్ళెదుట ఆయన క్రియల ద్వారా డెమాన్స్ట్రేట్ చేశాడు. దాన్ని ఆచరణాత్మకంగా పాదాలు కడగడం అనేది ఇప్పటికీ కొన్ని సంఘాలు చేస్తూ ఉన్నారు. కానీ చరిత్రలో మీరు చూస్తే సెయింట్ ఆంబ్రూస్ అని ఒక బిషప్ దీన్ని సీరియస్గా తీసుకుని శిష్యుల పాదాలు కడగడం మొదలుపెట్టాడు. మొదట్లో ఏం చేశాడంటే బాప్తిసం తీసుకున్న కొత్తగా సంఘంలో చేరిన విశ్వాసుల పాదాలు కడగడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయాడు అంటే బాప్తిసానికి బదులు పాదాలు కడగడం మొదలుపెట్టాడు. అప్పుడు సంఘానికి రెడ్ సిగ్నల్స్ వెలిగినాయి, ఇదేదో దారి తప్పుతుందని చెప్పి 4వ శతాబ్దంలో కౌన్సిల్ అట్ ఎలిస్బెరిస్ ఏం చేసింది అంటే పాదాలు కడగడాన్ని రద్దు చేసేసింది. అయినా ఇప్పుడు చాలా చోట్ల పాదాలు కడుగుతారు. శుభ్రమైనవా మురికివా? మందిరానికి వచ్చి లోపలికి వచ్చినటువంటి విశ్వాసుల పాదాలు కడిగేది ఎలాంటివి? శుభ్రమైనవి కడుగుతున్నారు. శుభ్రమైనవి కడగాల? ప్రభు నేర్పింది పరిచర్య చేయడం. మనకలాగే దుమ్ము ప్రాంతాలు ఆ ప్రాంతాలు ఆ రోజుల్లో. అలాంటి దుమ్ము పాదాలను ప్రభు కడిగాడు. ఇలా పరిచర్య చేసుకుని ఒకరికొకరు ఉపయోగకరంగా దీనత్వంతో అవతల వాళ్ళకి ప్రయోజనకరంగా క్షమాపణ కలిగేసేట్టుగా ఉండాలని నేర్పిస్తే దాన్ని ఒక ఆచారంగా చేశారు. కాబట్టి దాన్ని తర్వాత సంఘం నిషేధించింది. ముద్దు కూడా అలాగే. భక్తుడు అంటాడు, ఒకవేళ పౌలే కానీ ఈనాటి సంఘాలకు రాస్తే ఏం రాస్తాడో తెలుసా? మన ప్రాంతంలో ఉండే ఆచారాన్ని బట్టి, ఈనాటి పద్ధతిని బట్టి మర్యాదపూర్వకంగా గౌరవంతో కూడిన ప్రేమను వ్యక్తపరిచే పద్ధతి, ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని మీరు వందనములు చేసుకోండి అని రాసునేమో. పురుషులు, స్త్రీలు ప్రేమను వ్యక్తపరచుకోవడానికి మన సాంప్రదాయంలో ఏం చేస్తాం? షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం. అలా మన ప్రేమను వ్యక్తపరుస్తాం. ప్రేమ బయటపడాల్సిందే, బాహ్యమైన దృశ్యమైన గుర్తులతో ఉండవలసిందే. అయితే ఈ రోజుల్లో పెద్ద పెద్ద సంఘాల్లో పలకరింపులు కరువయ్యాయి. సిగ్గు బిడియం ఉండేటువంటి కొత్తగా వచ్చినటువంటి వారు అపరిచితులుగానే ఉండిపోతూ ఉన్నారు. కొంతమందిని ఎవరూ పట్టించుకోవట్లేదు. క్రైస్తవుల మధ్య, విశ్వాసుల మధ్య ప్రేమ వృద్ధి చెందాలి. మీకు తెలుసా, ఎక్కువ ప్రేమ ఆప్యాయత ఎవరు కనపరుస్తారో? ప్రస్తుతం తెగ కుమ్మరించేస్తారు కొత్త వాళ్ళని ఆకర్షించడానికి. ఎక్కడో తెలుసా? దుర్బోధ శాఖల్లో, కల్ట్స్లో. నేను చెన్నైలో తెలియక ఒక కల్ట్ గ్రూప్ దగ్గరికి వాళ్ళు ఆహ్వానిస్తే ఏంటో తెలియక వెళ్ళా. ఉన్న కొద్ది మందిలో నన్ను విపరీతంగా పట్టించేసుకున్నారు. ఏంటో నాకు అర్థం కాలేదు. ఇబ్బంది అయ్యి అంత పట్టించుకున్నారు. తర్వాత వాళ్ళ సంగతి అంత అర్థమయ్యాక నేను అది ఫస్ట్ అండ్ లాస్ట్ టైం నేను అక్కడికి వెళ్ళడం. చాలా అపవిత్రమైన భయంకరమైన దుర్బోధ, చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని. అయితే వాళ్ళ మధ్య ప్రేమ మాత్రం కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు మళ్ళా వెళ్ళాలనిపించే ప్రేమ చూపిస్తారన్నమాట. సిగ్గు తెచ్చుకోవాలి మనం. దుర్బోధకుల మధ్య ఉండేటువంటి ప్రేమ, లేదా కనీసం వాళ్ళు నటిస్తారేమో ఒకవేళ, అలాంటి ఆప్యాయత మనలో నిజమైన ప్రేమతో కూడిన ఆప్యాయతను కనుపరిచేటట్లు మనల్ని ప్రోత్సహించాలి. నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏదో రీతిగా ప్రేమ వ్యక్తమవుతూనే ఉంటుంది. వారి కోసం ప్రార్థించడం, పలకరించడం, ఎలా ఉన్నారని అడగడం, పక్కకు పిలిచి ఏంటి మీరు నీరసంగా కనబడుతున్నారు,
ఏమైంది కుటుంబంలో చెప్పండి, ఎలా ఉంటున్నారు? నిజంగా ప్రేమిస్తే తోటి విశ్వాసని వారి గురించి చింతించకుండా ఉండవు. బైబిల్లో ఇద్దరు ముద్దులు పెట్టిన వాళ్ళని మనం చూడవచ్చు, కపట ముద్దులు. ఒకడు అందరికీ తెలుసు, ఇస్కరియోతు యోధా. ప్రేమకు చిహ్నం, స్నేహానికి చిహ్నాన్ని వాడు ద్రోహానికి గుర్తుగా, ప్రభువును అప్పగించడానికి గుర్తుగా వాడాడు. యోవాబు కూడా అలాగే చేశాడు. తోటి సైన్యాధిపతిని చంపడం కోసం ముద్దు పెట్టుకున్నాడు, చేసి కత్తి తీసి పొడి చేశాడు. అలా కాకుండా ప్రేమతో, ప్రేమను కనుపరిచే విధానాలను మనం అనుసరించాలి. ప్రేమ అనేది రుణం లాంటిది. ఈ వచనం మరొకసారి గుర్తు చేసుకుందాం. రోమా 13:8. రోమా 13:8. ఒకరినొకడు ప్రేమించట విషయంలో తప్ప మరి ఏమీ ఎవనికిని అచ్చి ఉండవద్దు. ఆలోచించండి. ఎవరికి ఏమి అచ్చి ఉండవద్దు అంటే అర్థవంతంగా ఉంటుంది. ఎవరికి అప్పు ఉండకూడదు అని. ఏ విషయంలో కూడా రుణం ఉండిపోవద్దు, తీర్చుకోండి రుణం అని అంటే బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ప్రేమించట్లో తప్ప ఎవరికి ఏది అచ్చి ఉండొద్దు అంటున్నాడు. అంటే ప్రేమ విషయంలో అప్పు ఉండొచ్చు అనే కదా అర్థం. అయితే నిజానికి ప్రేమ తీరని రుణం, తీరుస్తూ ఉండవలసిన రుణం, కానీ ఇది ఎప్పటికీ తీరదు. ఉదాహరణకు తల్లి 9 నెలలు కని, 9 నెలలు మోసి కని పెంచింది. ఆమెకు మీరేదో చేసి రుణం తీర్చుకోగలరా? ఇక నీకు నాకు రుణం తీరిపోయింది అనగలరా? ₹1 ఇచ్చేయండి, నీ రుణం తీరిపోయింది అనగలరా మీరు? చెప్పండి. తీరుస్తూ ఉండవలసిందే, అయినా తీరన్నది ఈ రుణం. తోటి విశ్వాసులు కూడా విషయంలో కూడా అంతే. నీకోసం ప్రార్థిస్తూ, నీకోసం చింతిస్తూ, నిన్ను హెచ్చరిస్తూ, సహవాసంలో నీకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి తోటి విశ్వాసుల విషయంలో కూడా నీ ప్రేమ ఎప్పటికీ తీరని రుణం. నువ్వు తీర్చకుండా ఎలా ఉంటావు? కృతజ్ఞత లేకుండా ఎలా ఉండగలవు? అందువల్ల విశ్వాసులు ఒకరినొకరు ఆ రోజుల్లో పవిత్రమైన ముద్దు పెట్టుకుని ప్రేమను కనుపరిచేవారు. ఈ రోజుల్లో షేక్ హ్యాండ్ ద్వారా, లేకపోతే పురుషులు స్త్రీలు ఆప్యాయతను బట్టి భుజం చుట్టూ చెయ్యి వేసి అభినందించడం ద్వారా ప్రేమను వ్యక్తపరచుకోవాలి. కాబట్టి ఇక్కడి నుంచి ఏం చేద్దాం? ఇప్పుడే చేయండి. మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు, ఎప్పుడు మిమ్మల్ని కలనటువంటి వాళ్ళు, లేదా మీరు ఎప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వనటువంటి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి. మీరు ఇప్పుడు దాకా ఇవ్వనటువంటి వాళ్ళు, స్నేహితులు కాదు. కమాన్. ఇక్కడి నుంచి పలకరించుకుందాం, అభినందనలు తెలుపుకుందాం, వందనాలు చెప్పుకుందాం. ఇప్పుడు మీరు షాపింగ్ మాల్కి వెళ్ళారనుకోండి, ఎవరైనా పట్టించుకోవాలా? అవసరమా? వాళ్ళు షాప్ పని వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు కొనుక్కుంటారు, మనం కొనుక్కుంటాం. ఎవరు గొడవ వాళ్ళది. ఇది అలాంటిది కాదుగా. ఇది కుటుంబం. మనం చెప్పుకున్నాం, కుటుంబం చిన్న సంఘం, సంఘం పెద్ద కుటుంబం అని. ఇదంతా ఏంటి? మనందరం ఎవరు? ఒక తండ్రి బిడ్డలం. కాబట్టి మనలో ప్రేమ ఆప్యాయతలు తప్పనిసరి. ఒకరికొకరు ప్రేమను వ్యక్తపరుస్తూ వందనాలు చేసుకుందాం. పౌలు అంటున్నాడు 21లో, పౌలు నేను నా చేతితోనే వందన వచనం రాయిచున్నాను. అంటే అర్థం, ఈ ఉత్తరాన్ని లేదా చాలా ఉత్తరాలని పౌలు ఏం చేశాడు అని అంటే డిక్టేట్ చేశాడు.
అంటే చెప్తా ఉంటే తన దగ్గర ఉండేటువంటి సహకారులు రాసేవారు. అయితే ఈ ఉత్తరం పౌలే రాశాడు అన్న సంగతి సంఘాలకు ఖచ్చితంగా రుజువు అవడం కోసం లాస్ట్లో నా స్వహస్తాలతో మీకు వందనాలు రాస్తున్నాను అని ఆఖరి మాటలు తన చేవ్రాతతో సంతకం చేసి, పోస్ట్ స్క్రిప్ట్ అంటారు, సంతకం తర్వాత రాసే విషయాలు, అవి కొన్ని రాసి ముగించేవాడు. అది చూడగానే ఓకే ఇది పౌలు పంపించిన ఉత్తరమే అని రుజువు అయ్యేదన్నమాట. అలా తాను తన చేతితోనే వందన వచనం రాశాడు. సంతకం చేసిన తర్వాత ముగింపు మాటలు 2 రకాలుగా చెప్పి ముగించాడు. 2 ప్రత్యేకమైన భాగాలుగా ఉంది ముగింపు, పోస్ట్ స్క్రిప్ట్. అదేంటి అంటే ఒక ఖచ్చితమైన హెచ్చరిక, రెండవది ఒక ప్రేమను స్థాపించే ఆప్యాయత. ఒక ఖచ్చితమైన హెచ్చరిక ఇచ్చాడు. ఏమని? ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడుగాక, ప్రభు వచ్చుచున్నాడు. ఇది ఖచ్చితమైన హెచ్చరిక. అయితే తర్వాత మన ప్రభుని యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక, క్రీస్తు యేసునందుల నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక ఆమేనని తన ప్రేమను స్థాపిస్తూ తను నిజంగా వారిని ఎలా ప్రేమిస్తున్నాడో అది ఖచ్చితంగా స్థాపిస్తూ వారికి ఒక రకంగా ధైర్యాన్ని, ఆదరణను కలిగిస్తూ ఉన్నాడు. కాబట్టి హెచ్చరిక, ఆదరణ, గద్దింపు, ఓదార్పు, ఇవి 2 కూడా సంఘాలకు అవసరం. ఎందుకంటే సంఘాల్లో వచ్చినటువంటి వారు అందరూ కూడా విశ్వాసులు కాదు. మందిరానికి వచ్చినంత మాత్రం పరలోకం వెళ్ళాం. ప్రతి సంఘంలో కూడా అవిశ్వాసులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు. అయితే రేషియోలో తేడా ఉండొచ్చు. స్వచ్ఛమైన వాక్యం, స్వచ్ఛమైన సువార్త క్రమంగా ప్రకటింపబడుతున్న చోట రక్షింపబడని వారి శాతం తక్కువ ఉంటుందేమో కానీ ఎంతో కొంతమంది ఉండకపోరు. నకిలీ విశ్వాసులు, లేకపోతే నామకార్థ విశ్వాసులు, పేరుకు మాత్రమే విశ్వాసులు, పూర్తిగా ఇంకా ప్రభుకు తమ అప్పగించుకున్నటువంటి వాళ్ళు ఇంకా ఉంటూనే ఉంటారు. కాబట్టి అలాంటి వారికి ఖచ్చితమైన హెచ్చరిక అవసరం, రక్షింపబడినటువంటి వారికి ఆదరణ, ప్రోత్సాహం అవసరం. ఈ 2 కూడా పౌలు ఇస్తూ ఉన్నాడు. ఖచ్చితమైన హెచ్చరిక ఏంటో చూడండి 22వ వచనంలో. ఎవడైనా ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడుగాక, ప్రభు వచ్చుచున్నాడు. ప్రభువుని ప్రేమించాలి అంటున్నాడు. అలా ప్రేమించకపోతే శపింపబడిన వారే అన్నాడు. ఇది చాలా తీవ్రమైన మాట. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో కుడివైపు గొర్రె లాంటి వారిని చేర్చి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి అని తన రాజ్యంలో చేర్చుకున్నాడు. మేకల్ లాంటి వారితో ఆయన అనబోతూ ఉన్నాడు, శపింపబడిన వారులారా పొండి అని. అపవాదికిని వాడి అనుచరులకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి అంటాడట. కాబట్టి శపింపబడినటువంటి వాళ్ళు నాశనానికి, తీర్పుకు గురవుతారు. ఎవరు శపింపబడిన వాళ్ళు? యేసు క్రీస్తును ప్రేమించని వారు. ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడుగాక అన్నాడు. కాబట్టి ప్రభువును ప్రేమించకపోతే శాపమే. గలతీ పత్రిక కాదు, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఎఫెసీ 6:24. మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి అందరికీ కృప కలుగునుగాక. కృప చేత రక్షింపబడతాం. అలా కృప కలిగేది ఎవరికి అని అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి అందరికీ కృప కలుగుతుంది అంటున్నాడు. కాబట్టి చూడండి, యేసుక్రీస్తు ఇప్పుడు మానవ జీవితాలకు ఎంత కీలకమైన వాడు ఆలోచించాను. ప్రభువుని ప్రేమిస్తే కృప, కృప ద్వారా రక్షణ. ప్రభువుని ప్రేమించకపోతే శాపం, శాపాన్ని బట్టి తీర్పు, ఉగ్రత, నరకం. కాబట్టి చూడండి, ప్రభువును నువ్వు ప్రేమిస్తావా ప్రేమించవా అన్న సంగతి నీ నిత్య గమ్యాన్ని తేల్చే సంగతి. అందువల్ల
యేసు ప్రభు పట్ల మన అంతరంగ స్థితి కన్నా ప్రాముఖ్యమైనది మరి ఏదీ లేదు. ఆయన పట్ల మన అంతరంగ స్థితి ఎలా ఉంది పరీక్షించుకోవడం అవసరం. ప్రభు పట్ల ప్రేమ, ఆత్మీయంగా మనం జీవిస్తున్నాం, బ్రతికాం, నిత్యజీవం పొందామనడానికి గుర్తు. ఆయన పట్ల ప్రేమ లేకపోవడం ఆధ్యాత్మిక మరణానికి రుజువు. మనం క్రీస్తును ప్రేమించలేకపోతే మనం ఇంకా భ్రష్ట స్థితిలోనే, మన పాపాల్లోనే ఉన్నామన్నమాట. కాబట్టి ఒక వ్యక్తి ప్రభువుని ప్రేమిస్తున్నాడా ద్వేషిస్తున్నాడా అన్న సంగతిని బట్టి వారి పాపాల విషయంలో వారు విముక్తి పొందారో లేదో చెప్పొచ్చు. చాలా స్పష్టంగా, ఖచ్చితంగా, నిర్మోహమాటంగా పౌలు చెబుతూ ఉన్నాడు, ఎవడైనాను ప్రభువును ప్రేమింపుకుంటే వాడు శపింపబడుగాక. ప్రభువుని ప్రేమించడం అంత కీలకమైనది. ఎవరైనా ప్రభువుని ప్రేమించకపోతే అలాంటి వారికి ప్రభువుతోనూ అందును బట్టి సంఘంతోనూ సంబంధం లేదు అని రుజువు చేస్తున్నారు. మేము ఇక్కడికి చెందినటువంటి వారం కాదు అంటున్నారు అన్నమాట. ప్రభువునే ప్రేమించకపోతే ప్రభు బిడ్డలను ప్రేమించరు. కాబట్టి ప్రభుతోనూ సంఘంతో కూడా వారికి సంబంధం లేదనే వారు రుజువు చేస్తూ ఉన్నారు. చాలామంది ప్రభు అంటే విశ్వాసం అంటారు, కానీ అది నిజమైంది అయితే ప్రభుని వారు ఏం చేయాలి, ఏం చేస్తారు, ప్రేమిస్తారు. నేను చాలాసార్లు చెప్పాను, మరొకసారి గుర్తు చేస్తాను. ప్రభుని నమ్మడం, ప్రభుని ప్రేమించడం ఒకే నాణ్యానికి ఉండే రెండు పక్కల లాంటివి. విశ్వాసం, ప్రేమ కలిసి ఉండేవి. ప్రభుని ప్రేమించకుండా ఆయన నమ్మలేవు, ఆయన నమ్మకుండా నువ్వు ఆయన్ని ప్రేమించలేవు. యేసుక్రీస్తు పట్ల మనం ఏమేమి ఉంచాలో తెలుసా? చూడండి, 2 తిమోతి 1 అధ్యాయం 13వ వచనం. 2 తిమోతి 1:13. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నవ్వాలని విరిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. ప్రభు పట్ల ఏమేమి ఉంచాలి? విశ్వాస ప్రేమలు ఉంచాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం 27వ వచనం చూడండి. యోహాను 16:27. ప్రభు తానే మాటలు పలుకుతున్నాడు. మీరు నన్ను ప్రేమించి, నేను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చునని నమ్మితిరి. నన్ను ప్రేమించి నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మను ప్రేమించుచున్నాడు. కాబట్టి ప్రభువును నమ్మినటువంటి వారు ఎందుకు నమ్మారు? ప్రేమించబట్టి నమ్మారు అంటున్నాడు. నమ్మని వాళ్ళు అన్న అద్భుతాలు చూసి, అంత దేవుడే దిగి వచ్చి చెప్పిన వాక్యాన్ని వింటూ కూడా నమ్మలేదు. కారణం ఏంటి అంటే ఆయన ద్వేషించబట్టి నమ్మలేకపోయారు. పిలాతుకు అర్థమైపోయింది, వారు అసూయ చేత ప్రభువును అప్పగించారు అని. అసూయ, ద్వేషం లాజర్ను 4 రోజుల తర్వాత బ్రతికించినా సరే ప్రభువును నమ్మలేకపోయేటట్టు జరిగింది. ఆఖరికి ప్రభు బ్రతికించిన లాజర్ను మళ్ళా చంపేద్దామని చూశారు. ఎందుకు? మిగతా వాళ్ళు నమ్మేసుకుంటున్నారని. ఒకవేళ లాజర్ను మళ్ళా చంపేస్తే ఇంతకుముందు బ్రతికించాడు, మళ్ళీ బ్రతికించేస్తాడు, ఈయన కూడా చంపేద్దాం అనుకున్నాడు. ఎవరు ఎక్కడ ఎప్పుడు చేయనిటువంటి కార్యాలు ప్రభు చేసినా సరే నమ్మలేకపోయారు. కారణం ఏంటి అంటే ప్రభు అంటే ద్వేషం కాబట్టి. ఈ రోజుల్లో మన దేశంలో సువార్త మీద వ్యతిరేకత ఎక్కువైపోతుంది. కారణం ప్రభు ఏం చేశాడని వాడికి, ప్రభువులు ఏ నేరం ఉందని? ఏమీ కాదు. ద్వేషభావం, శత్రువు వారిలో విషంలాగా ఎక్కిస్తాం వల్ల ప్రభుని ద్వేషిస్తూ అన్ని బిడ్డలను కూడా ద్వేషిస్తున్నారు. నిష్కారణంగా, నిర్హేతుకంగా. నమ్మిన వాళ్ళు నమ్మడానికి కారణం, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చునని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మను ప్రేమించుచున్నాడు. మొదటి పేతురు
మొదటి అధ్యాయం 8-9 వచనాలు. ప్రేమ విశ్వాసం రెండు ఒకటే అని చెప్పడానికి మరొక వచనం చూడండి. మొదటి పేతురు మొదటి అధ్యాయం 8-9 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు, చూడకుండా ప్రేమిస్తున్నారు, చూడకుండా నమ్ముతున్నారు అని ప్రేమ విశ్వాసం పర్యాయ పదాలుగా వాడుతూ ఉన్నాడు పేతురు కూడా. మీరు ఆయన చూడకపోయినా ఆయన ప్రేమిస్తున్నారు, మీరు ఆయన కనులారా చూడకుండానే విశ్వసిస్తున్నారు. అలా మీ విశ్వాసానికి ఫలాన్ని అనగా ఆత్మరక్షణ పొందుతూ నసక్యమైన మహిమయుక్తమైన సంతోషం గలవారే ఆనందిస్తున్నారు అంటున్నారు. ఆయన్ని ప్రేమిస్తున్నారు, ఆయనను విశ్వసిస్తున్నారు, చెప్పసఖ్యం కానీ ఆనందంతో ఆనందిస్తున్నారు అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తును ప్రేమించడం ఆయన నమ్మడంతో కూడిన సత్యం. ఆయన్ని ప్రేమించే నమ్మకమే రక్షించే నమ్మకం. లవింగ్ ఫెయిత్ ఈజ్ సేవింగ్ ఫెయిత్. దయ్యాలు నమ్ముతున్నాయి యేసుక్రీస్తు సర్వోన్నతుడైన దేవుని కుమారుడని దయ్యాలు నమ్ముతున్నాయి. అది నిజమైన విశ్వాసమా? కాదే. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనం అన్నాడు, దేవుడు ఒక్కడని నమ్ముచున్న వాళ్ళకు నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి. కాబట్టి కేవలం కొన్ని సత్యాలను అంగీకరించడం రక్షించే విశ్వాసం కాదు. ప్రభువును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే విశ్వాసమే రక్షించే విశ్వాసం. అందుకే ప్రభు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో తీవ్రమైన రీతిలో ఆయన్ను అందరికంటే అన్నిటికంటే ఎక్కువ ప్రేమించకపోతే ఆయనకు పాత్రం కాదని ప్రభు చెప్పిన మాటలు చదువుకుందాం. మత్తయి 10:37 నుండి, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు, తన ప్రాణం దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకుని కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకుని. తల్లి కంటే తండ్రి కంటే కుమారుని కంటే కుమార్తె కంటే ఆఖరికి సొంత ప్రాణం కంటే కూడా ఎక్కువగా ప్రభువును ప్రేమించాలి అనేది బైబిల్ బోధిస్తున్నటువంటి సంగతి. అలా ప్రభువుని ప్రేమించేవారే కృపగలిగినటువంటి వారు. యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి అందరికీ కృప కలుగునుగాక అన్నాడు. ఎవడైనా ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక అన్నాడు. భక్తుడు తెగించేలా అన్నాడు, పేతురులాగా నువ్వు ప్రభువును ఒప్పుకోవడానికి పిరికివాడవైనా పడిన నువ్వు తిరిగి లేవచ్చు. ఆఖరికి దావీదులాగా నువ్వు బలహీనుడు అయ్యి పడిపోయినా తిరిగి లేవగలవు. కానీ ప్రభువుని ప్రేమించని వాడివైతే నీకు అసలు తిరిగి లేచేదే లేదు అంటాడు. నాశనమే అంటాడు. అంత తీవ్రమైనది ఆలోచించండి. ప్రభువుని ప్రేమించడం కీలకమైన సంగతి. ప్రభువుని ప్రేమించిన వారు జీవ మార్గంలో లేనట్టే, వారికి నాశనమే. శపింపబడునుగాక అనే పదం ప్రభువుకు వాడారు కొరింథీ సంఘస్థుల్లో కొంతమంది. ఆ పదాన్ని వారికి విసురుతున్నాడు. 12వ అధ్యాయం చూడండి, 12:3. 1 కొరింథీ 12:3. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడు ఎవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను అన్నాడు. అంటే ఆ సంఘంలో కొంతమంది ప్రభువును శాపగ్రస్తుడు, ఆయన మనిషే, ఆయన సామాన్యుడే అన్నట్టు శాపగ్రస్తుడని పలికారు. అలాంటి వారితో అదే పదాన్ని వారికి విసిరి అంటున్నాడు, నువ్వు ప్రభుని ప్రేమించకపోతే నిజానికి నువ్వు శపింపబడతావు అని హెచ్చరించాడు. 2 పదాలు పక్క పక్కనే రాశాడు. ఏంటది? శపింపబడునుగాక, ప్రభు వచ్చుచున్నాడు అని. ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూస్తే అనాథెమా అనే పదం శపింపబడునుగాక అన్నదానికి
వాడే పదం, గ్రీక్ పదం ఎనాథెమా. వెంటనే ప్రభు వచ్చున్నాడు అన్న పదం అసలు అక్కడ ఏం రాస్తుంది ఒరిజినల్గా? మరణ్ ఆత. ఈ పదమేమో మీరు గమనించండి, చాలా తీవ్రమైన సంగతులు రెండు పక్క పక్కన పెట్టాడు. ప్రభును ప్రేమింపకుంటే శపింపబడతావు. మరణాత, ప్రభు వచ్చుచున్నాడు, లేదా మా ప్రభు ఆ రమ్ము అని అర్థం, ఆర్ లార్డ్ కమ్ అని అర్థం, లేదా వస్తున్నాడు, లేదా రమ్ము అని అర్థం. ఇవి రెండు భాషల్లో ఇవి రాశాడు. ఎనాథెమా అనేది గ్రీకు, మరణాత అనేది ఎరమైక్. పౌలు ఎందుకు ఈ పదాన్ని వాడాడు అని అంటే, ఈ రోజుల్లో హల్లెలూయా అనే పదం ఎలాగైతే అందరికీ పరిచయమో, మన భాష కాకపోయినా, అలా అరమైక్ భాషలో మరణాత అనే పదం అందరూ తరచూ వాడే పదం అయి ఉండవచ్చు. అయితే దాన్ని రెండు కలిపి తను ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే, ప్రభును నువ్వు ప్రేమించకపోతే నీకు జీవం లేదు, నువ్వు నాశనానికి చెందిన వ్యక్తివి. ఆయన వచ్చేస్తున్నాడు, ఆయన త్వరగా వస్తున్నాడు, నీకు నాశనమే అని హెచ్చరిస్తూ ఉన్నాడు అన్నమాట. లేదా ఆయన వచ్చేలోగా ఆయన కృప ఇంకా లభ్యంగా ఉన్నప్పుడే రక్షణకు అవకాశాలు పూర్తిగా నువ్వు పోగొట్టుకోకముందే ఆయన వచ్చాడు అంటే అయిపోయింది. కాబట్టి ఆయన రాకముందే నువ్వు ఆయన్ని అంగీకరించు, ఆయన్ని ప్రేమించు అని సంఘంలో నమ్మనటువంటి వాళ్లకు హెచ్చరిక ఇస్తున్నాడు అన్నమాట. ఎనాథెమా ఆర్ యు మారనాథ, ఈ రెండు పదాలలో ఏది నీ హృదయ వాంఛ? విచ్ ఈజ్ యువర్ హార్ట్ క్రై అంటాడు భక్తుడు. ప్రభా త్వరగా రమ్ము అనేదా, లేకపోతే నీకు చెందినది ప్రభుని ప్రేమించినందువల్ల వచ్చే శాపమా? ఎవడైనా ప్రభుని ప్రేమింపకుంటే, ఇది ప్రజెంట్ టెన్స్లో రాయబడింది, ప్రేమిస్తూ ఉండకపోతే అని అర్థం. అంటే ప్రభు పట్ల ప్రేమ కొత్తగా నమ్ముకున్నప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు చూపించేది కాదు, ఇది కంటిన్యూవల్గా ఎల్లప్పుడూ చూపించే ప్రేమ. ప్రభు మనల్ని ఎప్పుడెప్పుడు ప్రేమిస్తున్నాడు చెప్పండి? ప్రతి ఆదివారం. మళ్ళీ వారం తిరగదు. వాళ్ళు ప్రతి ఆదివారమే ప్రభు మనల్ని ప్రేమిస్తే, మిగతా రోజుల్లో ఆయన ప్రేమ లేకపోతే బ్రతకలేము. ఆయన నిత్యము ప్రేమిస్తున్నాడు కదా, ఆయన ప్రేమ ఎప్పుడు తాజాగానే ఉంది కదా, ప్రజెంట్ టెన్స్లోనే ఉంది కదా. ఒక్కొక్కరి గురించి చెప్పాల్సి వస్తుంది, వాళ్ళు చాలా ప్రేమగా ఉండేవాళ్ళండి అంటే ఇప్పుడు లేదని అర్థం. ప్రభు ప్రేమ గురించి అలా మాట్లాడలేము, మన ప్రేమ గురించి కూడా అలా మాట్లాడకూడదు. మొదట్లో చాలా ఆసక్తిగా ఉండేవారండి ప్రభు అంటే, కాదు, మన ప్రేమ ఎల్లప్పుడూ తాజాగా ఉండవలసిందే, ప్రజెంట్ టెన్స్లో ఉండాల్సిందే, ప్రభువును ప్రేమిస్తూ ఉండాల్సిందే. ఎందుకు? ఆయన మనల్ని మొదట ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన పట్ల మనం తిరిగి చూపించే మన స్పందన న్యాయమైంది. ఆయన ప్రేమించినట్టే మనం కూడా ఆయనను తిరిగి ప్రేమించాలి అని. ఇది సవాల్తో కూడిన మాట. ప్రభుని ప్రేమించకపోతే శాపమే, ఆయన త్వరగా వస్తున్నాడు. దీనికి హెచ్ఏ ఐరన్సైడ్ అని ఒక భక్తుడు అంటాడు, అత్యంత సవాల్తో కూడిన మాటల్లో ఇది కూడా ఒకటి బైబిల్లో అని చెబుతూ, రెండు భాషలు వాడాడు పౌలు అని చెబుతూ అంటున్నాడు, నిరాకరింపబడిన క్రీస్తే తిరిగి రాబోతున్నాడు మహిమలో సజీవులకు మృతులకు తీర్పు తీర్చడానికి అని. అనాథెమా మరణాత, నువ్వు శపింపబడిన వాడివైతే, నువ్వు ప్రభుని ప్రేమించకుండా ఇంకా శాపం క్రిందే ఉంటే, ఆయన వస్తూ ఉన్నాడు. నువ్వు నిరాకరించిన ఈయనే మహిమతో రాబోతున్నాడు, మృతులకు సజీవులకు తీర్పు తెచ్చడానికి అంటున్నాడు. అక్కడ ఎందుకు వాడాడు మరణాతాన్ని? హెచ్చరిస్తున్నాడు, ప్రభు రాబోతున్నాడు అని. ఆయన వస్తాడు, వచ్చి ఏం చేస్తాడో తెలుసా? 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి చూడండి.
2 తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 6, 7, 8 వచనాలు కలిసి మేము చదువుతున్నాను చూడండి. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించే దేవునికి న్యాయమే అంటున్నాడు. ఆయన తిరిగి వస్తాడు. ఎలా వస్తాడు? తన ప్రభావాన్ని కనుపరిచే దూతలతో కూడా పరలోకం నుండి వస్తాడు. ఎలా వస్తాడు? అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షం అవుతాడు. మనం ఊహించలేని సంగతి ఇది. మన అగ్ని జ్వాలల్లో ఉండలేం, కాలిపోతాం. కానీ ఈయన ప్రత్యక్షమయ్యేది అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షం అవుతాడు. మిరుమిట్లు గొలిపే ప్రకాశమైనటువంటి వెలుగులో, తేజస్సులో, మహిమలో, ప్రభావంతో, కోట్లాది దూతలతో వస్తాడు. అగ్ని జ్వాలలో ప్రత్యక్షం అవుతాడు. ఏం చేస్తాడో తెలుసా? దేవుని ఎరుగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేస్తాడట. ప్రభువుని ప్రేమించిన వారికి, ప్రభు సువార్తకు విధేయులు కానిటువంటి వారికి ప్రతిదండన, శిక్ష ఆయన విధిస్తాడు. కాబట్టి ఇప్పుడు గోధుమలు, గురుగులు కలిపి జీవిస్తూ ఉన్నా ఆయన వేరు చేసే టైం ఒకటి వస్తుంది. గురుగులను కట్టగట్టి అగ్నిలో వేసే రోజు వస్తుంది. ప్రభు నమ్మకుండానే రోజులు గడిచిపోతూ ఉన్నాయి. నష్టమేముంది ప్రభు నమ్మకపోతే అనుకుంటున్నారా? నమ్మి బాప్తిస్మం పొంది రక్షింపబడిన నమ్మని వానికి శిక్ష విధింపబడినని రాశాడు. ప్రభు నమ్మితే మంచిదే, మేలు కలుగుతాయి, లేకపోతే ఆయన దీవిస్తాడు, ఆదరిస్తాడు, ప్రార్థనలు ఆలకిస్తాడు, అన్నీ మంచిదే అనుకుంటున్నారా? నమ్మకపోతే ఎంత ప్రమాదమో తెలుసా? అగ్ని గంధకాలతో మండే గుండం, తీర్పు, శిక్ష, దేవుని ఉగ్రత, నిత్య నాశనం ఇవి పొంచి ఉన్నాయి. ఎవడైనా ప్రభువుని ప్రేమింపుకుంటే వాడు శపింపబడుగాక అంటున్నాడు. ప్రభు వచ్చినప్పుడు వారి శాపం ఉండబోతుంది అన్నది పౌలు రాస్తున్న సంగతి. మనల్ని మనం పరీక్షించుకుందాం. డు యూ లవ్ ద లార్డ్? ప్రభువును మీరు ప్రేమిస్తున్నారా? విల్ యూ కీప్ ఆన్ లవింగ్ హిమ్? ఆయన ప్రేమిస్తూనే ఉంటారా? ఎందుకు? ప్రజెంట్ టెన్స్ కదా. చార్ల్స్ స్పర్జన్ ఓ మాట అన్నాడు. మనందరం చనిపోయిన తర్వాత లోకం స్పర్జన్ని గుర్తుపెట్టుకునేది ఒక దానికి, దేనికి అని అంటే, శామ్యూల్ రూదర్ఫోర్డ్ లెటర్స్, మనుషులు రాసిన ప్రతులన్నింటిలో పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి రాయబడినటువంటి వాక్యానికి అతి దగ్గరగా ఉన్న పుస్తకాలు. వాటిని నేను అంత ప్రియంగా ఇచ్చానని, నా గురించి నేను చచ్చిపోయిన తర్వాత లోకం తెలుసుకోవాలి అన్నాడు. శామ్యూల్ రూదర్ఫోర్డ్ రాసినటువంటి ఉత్తరాలు అంత ఆత్మీయమైనటువంటివి అన్నమాట. ఒక పోర్షన్ చదివాను నేను. ప్రభు పట్ల ప్రేమ ఎలా ఉప్పొంగుతుందంటే ఆయన మాటల్లో అసలు జీవితంలో ప్రభు కంటే విలువైంది మనకి ఏది ఉండకూడదు అన్నంత ప్రేరేపణ కలుగుతుంది అన్నమాట. నిజమే, ప్రభు మనకు ప్రాణప్రియుడిగా ఉండాలి. లోకం నిరాకరించిన, లోకం నిషేధించిన మూలరాయి అయినటువంటి క్రీస్తు విశ్వసించిన మనకు ఎలా ఉండాలి? అమూల్యమైన వాడుగా ఉండాలి. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం నుంచి, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ళ నుండి ఆత్మ సంబంధంగా కట్టబడుచున్నారు. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాతను సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన విశ్వాసం ఇచ్చేవాడు ఏమాత్రమును సిగ్గుపడడు అని మాట లేఖ ముందు రాయబడినది. విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికి అయితే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించరు, అది మూలకు తలరాయి అయ్యను మరియు అడ్డుబండయు అడ్డురాయు అయ్యను అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రజలను విభాగించేవాడు. విశ్వసించిన వారు, విశ్వసించని వారు మధ్యంతరంగా ఎవరు ఉండరు. నువ్వు ఆయన ప్రేమించట్లేదు అంటే ఆయన నమ్మట్లేదు అన్నమాట. అభిమానం కాదు ఆయనకి కావాల్సింది.
అందరికంటే అన్నిటికంటే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడమే నిజమైన విశ్వాసం. అలాంటి విశ్వాసం లేదు అంటే నువ్వు ఆయన ద్వేషిస్తున్నావు అన్నమాట. ఆయన ప్రేమించేవారు, ఆయన ద్వేషించేవారు, ఆయన అమూల్యమైన వాడిగా ఎంచేవారు, ఆయనను నిషేధించేవారు. మాకు అక్కర్లేదు, మేము ఆయన నమ్మం, ఇలా మాట్లాడేవారు. మీరు బలలో పాలు పొందాలి అనుకుంటే మీరేమై ఉండాలో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవారై ఉండాలి. ఒకవేళ మీలో ఇంకెవరైనా ప్రభువును ప్రేమించకపోతే ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమవుతాడు. దేవుని ఎరిగిన వారికి, ప్రభువైన యేసుక్రీస్తు వార్తకు లోబడిన వారికి ప్రతిదండన తీరుస్తాడు. ప్రభు తానే అన్నాడు, ఈ రాయి మీద పడినవారు తొనకలు అవుతారు. ఈ రాయి ఎవరి మీద పడుతుందో వారిని నలి చేస్తుందంట, పొడి చేసేస్తుందంట. ప్రభువును ఏదో కేవలం ఒక గొర్రెపిల్లగా కాదు చూడవలసింది. ఈ గొర్రెపిల్లే కొదమసింహంలా ఉగ్రుడై లోకానికి న్యాయమని తీర్పు తెచ్చిపోతూ ఉన్నాడు. ప్రభువుని ప్రేమించడమే జ్ఞానం, ప్రభువుని ప్రేమించడమే క్షేమం. పుట్టింది ఆయన వల్ల, జీవించేది ఆయన వల్ల, ఈ లోకాన్ని విడిచిపెట్టేది ఆయన పిలుపుని బట్టే. రేపు నిత్య జీవాన్ని నిత్య జీతాన్ని అందుకునేది ఆయన చేతుల మీదే. ఇలాంటి ఆయన్ని ప్రేమించకపోతే ఎవరిని ప్రేమిస్తావు? మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువుని ప్రేమించడం కంటే ఎవరిని ప్రేమించడం న్యాయం చెప్పండి? కాబట్టి మన పూర్తి ప్రేమను మన రక్షకుడైన ప్రభువుకు చెందేటట్లుగా మళ్ళిద్దాం. మన ప్రేమలన్నీ కూడా ఆయన్నే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిద్దాం. ఆయన కృపను అనుభవిద్దాం. ప్రభువా మీకు స్తోత్రాలు. మీ బలలో పాలు పొందక ముందు మా హృదయాలను పరీక్షించుకుని మిమ్మల్ని ప్రేమించడం విషయంలో ఎలా ఉన్నామో పరీక్షించుకుని పాలు పొందడానికి సహాయం చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.